మార్చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దాటవేయడం, పక్కదోవ పట్టించడం, పారిపోవడం ప్రభుత్వ విధానమని సెటైర్లు వేశారు. శాసనసభ విధానాలను కాలరాశారని అన్నారు. చట్టసభ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి అవినీతిని బయటపెడితే ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారని అన్నారు. సభా సంఘం దండగానట్లుగా మాట్లాడారని విమర్శించారు. బడ్జెట్ కాగితాలను కావాలనే చించివేసి నిరసన తెలిపినట్టుగా హరీష్ రావు స్పష్టం చేశారు. గారి అవినీతిని మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్. సభా సంఘం అడిగితే దానికి విలువే లేదు. సభా సంఘం పనికిరాదు. మీరు సభా సంఘంని తక్కువ చేయడం అంటే శాసనసభను తక్కువ చేయడం, అసెంబ్లీకి శాసనసభ్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గించడం. అంటే మీరు శాసనసభ గౌరవాన్ని, సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్టను తగ్గించే విధంగా సభా సంఘం వెయ్యము, సభా సంఘం దండగానే రీతిలో ప్రభుత్వం సమాధానం ఇస్తా ఉంది. అంటే రెడ్ హ్యాండెడ్ గా ప్రభుత్వ అక్రమాలను మేము బయటపెట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు ఏ సాక్ష్యాధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ బడ్జెట్ లో ఏమి లేదు డొల్ల గనక మీ బడ్జెట్ కాయిదాలు చింపి మా నిరసన తెలియజేసినాం. బడ్జెట్ లో మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు గనక చింపి మా నిరసన తెలియజేసినాం. మీరు పెట్టింది 3వ బడ్జెట్, ఇక మిగిలింది ఒకటే బడ్జెట్. మీకు మీ ప్రభుత్వం గెలిచిన దాంట్లో 3.5 సంవత్సరాలు అయిపోతుంది ఈ బడ్జెట్ తో. ఇక మిగిలేదు ఒకటే బడ్జెట్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మొదటి గ్యారంటీ అవ్వాతాతలకు 4,000 పెన్షన్ మీరు 3 బడ్జెట్లలో పెట్టలేదు. మహిళలకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, రాష్ట్ర ప్రజలందరినీ మీరు మోసపు చేసిండ్రు గనక మీ మోసాన్ని తెలియజెప్పడానికి బడ్జెట్ పుస్తకాలు చింపి నిరసన తెలియజేసినాం. మేమేదైనా ప్రశ్నలు అడిగితే అసలు ఆ ప్రశ్నలు చర్చకు రాకుండా ప్రయత్నం చేసినారు. షార్ట్ మన మార్నింగ్ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉంటుందో మా క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఉందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ మీదనే గంటన్నర నడుపుడు, ఆ క్వశ్చన్ రాకుండా చేసుడు, లేదంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసుడు. ఆ పెట్టిన సగం రోజులు కూడా మా ప్రశ్నలు 8వ ప్రశ్న 9వ ప్రశ్నగా పోస్ట్ చేయడం, ఆ ప్రశ్న రాకుండా చేయడం, చర్చకు రాకుండా చేయడం. అంటే ఎంత ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అసలు సమయపాలన లేదు, సభ అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఇదేదో గాంధీ భవన్ లాగా మార్చేసిండ్రు శాసనసభను. సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్ గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3.5 గంటలు అసెంబ్లీ వాయిదా వేసారు. ఒకరోజు ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజింతవే 3.5 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినారు.